నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే మాజీ మంత్రి జోగు రామన్న పాయల్ శంకర్ పైన 170 ఎకరాల అవినీతి స్కామ్ చేశారని ఆరోపణలు చేశారు. దాంతోపాటు అలాగే ఇలా నిన్నటి నుంచి పాత బస్సులు ఎస్ఐఆర్ ఓటర్ స్క్రీనింగ్ కూడా జరిగింది. దానిపైన స్పందించాల్సిందిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. సార్ నమస్తే సార్. సార్, ఏదైతే మాజీ మంత్రి జోగు రామన్న మీ పైన ఆరోపణలు చేశారు, దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? జోగురామన్న పాప 10 ఏళ్ళు గతంలో మంత్రి అధికార పార్టీలో ఉండే 5 ఏళ్ళు మంత్రిగా పనిచేసిండు. ఆ రోజు చేయలేనటువంటి ఆయన ఏలేని పనులు నేను చేస్తున్నప్పుడు కొంత బాధ అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉండే మంత్రిగా ఉంటే నేను చేయలేకపోయినా, కానీ ఈరోజు ఎమ్మెల్యేగా ఆయన అన్నీ తీసుకురాగలుగుతున్నాడు. ప్రజలకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలని అర్థం కాక ఆ రకమైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పాయల్ శంకర్ అనే వ్యక్తి ఏదో గాలిలోకి వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు. కష్టపడి ఈరోజు గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఈరోజు శాసనసభకు వచ్చిన 3 సార్లు ఓడిపోయినా, 4వసారి పోటీ చేసి గెలిచిన, కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఎక్కడన్నా అవసరం ఉంటే అక్కడ తీసుకుంటున్నా, వెనకబడినటువంటి ఈ ఆదిలాబాద్ని అన్ని రకాల అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ పసలైన ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడైనా 170 ఎకరాలు కాదు కదా, నేను ఏ ఒక్క రూపాయి అవినీతికి ఏ రోజైనా పాల్పడేటటువంటి అవకాశం లేదు. అటువంటి పరిస్థితి వస్తే ఈ రోజు కూడా నేను రాజకీయాలలో ఉన్నాను. సార్, ఇది ఎస్ఐఆర్ ఓటర్ స్క్రీనింగ్ జరుగుతుంది కదా నిన్నటి నుంచి. ఎందుకంటే ఆదిలాబాద్లో కూడా మనం గతంలో చూసాం, చాలా వరకు అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ఓటర్ స్క్రీనింగ్ జరుగుతుంది. దీని పట్ల ఎట్లా రిజల్ట్ ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఇదొక గొప్ప ప్రక్రియ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొనాలా, ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపాలా. ఈ ఎస్ఐఆర్లో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరించాలి. సార్, ఎంఐఎం వాళ్ళు మేము ఒక్క ఓటు కూడా పోనీయమని చెప్పి ఎస్ఐఆర్లోని వాళ్ళు బహిరంగంగా చెప్తాను. దీని మీద ఎలక్షన్ కమిషన్కు ఎంఐఎంఓ, బీజేపీ, తెలుగుదేశమో, కాంగ్రెస్ ఏముంటుంది? ఆ ఎలక్షన్ కమిషన్ రూల్స్కి అనుగుణంగా పనిచేస్తుంది. బోకస్ ఓట్లుంటే పోవాల్సిందే, కొత్త ఓట్లు దాంట్లో చేరాల్సిందే.